ప్రస్తుతం నేనున్న ప్రాంతం ఒకప్పుడు ఒక గ్రామం. సముద్ర తీరం దగ్గర ఉండే గ్రామం అంటున్నాడంటే అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ తప్పక చూడాలి. నేను చూపించే ఈ ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఒకప్పుడు మీరు చూస్తున్న ఈ సముద్ర తీరం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా ఒక గ్రామం. బడుండేది, గుడుండేది. ఆ గ్రామం ఏమైంది? సముద్రం ఎందుకు ఆ గ్రామాన్ని ముంచెత్తింది? అసలు ఈ స్టోరీ ఏంటో చూద్దాం. అది చూసారా? అదే చిన్నమైన లంక కనిపిస్తుందా? అక్కడే గుడి ఉండేదండి, అక్కడే బడి ఉండేది, అక్కడే ప్రజలంతా ఉండేవారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఇంతకీ చిన్నమైన లంక గ్రామాన్ని సముద్రం ముంచెత్తింది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పెద్ద ఎత్తున సముద్రానికి అలలు రావడం, తుఫాన్లు రావడంతో ఈ ప్రాంతం అంతటిని కూడా సముద్రపు కెరటాలతో ముందుకొచ్చిన పరిస్థితి. ఏదైతే కెమెరా మ్యాన్ శేఖర్ మనకి చూపిస్తున్నాడో అదంతా ఒకప్పుడు గ్రామం అండి. సస్యశ్యామలంగా ఉండేది. చాలా వరకు అక్కడ కొబ్బరి చెట్లు ఉండేవి, సరుగుడి చెట్లు ఉండేవి, అనేక రకాలైన మొక్కలు ఉండేవి, ప్రజలు ఉండేవారు, వారి యొక్క వ్యవసాయ పనులు చేసుకునేవారు. అయితే ఆ గ్రామం ఇప్పుడు దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల ముందుకు వచ్చేసిందండి. అనేక ఇల్లులన్నీ కూడా ఈ సముద్రంలో కలిసిపోయాయి. అయితే మనం ఇంకొకటి చూడొచ్చు. ఏదైతే అప్పట్లో తుఫాన్లు వస్తే ఈ తుఫాన్ తీరం వెంబడి ఉన్న ప్రజలందరూ కూడా తుఫాన్ షెల్టర్లో పెట్టేవారు. వారికి దాంట్లోనే ఆహారం అంతా అందించేవారు. అదే తుఫాన్ షెల్టర్. చూసారా ఎలా అయిపోయిందో? ఈ గ్రామాన్ని చిన్నమైన లంక, బియ్యపు తిప్ప ఈ రెండు గ్రామాలు కూడా సముద్రం లోపల నేనేదైతే ఇప్పుడు మీకు చూపించానో కెమెరాలో అక్కడ ఉండేవి. అయితే రాను రాను సముద్రపు కెరటాలు రావడం, సునామీలు, తుఫాన్లు రావడంతో, ప్రకృతి విపత్తులు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రమయమైపోయింది. భారీ కెరటాలతో సముద్రం ముందుకు వచ్చిన పరిస్థితి. 2004 వరకు కూడా ఈ విపత్తు అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సముద్రం దిశ మార్చుకుని ఇప్పుడు పేరుపాలెం సమీపంలోని పెదమైన వాని లంక వైపు వెళ్ళింది. ఇప్పుడు పెదమైన వాని లంక వైపు కూడా సముద్రపు కోత అనేది వస్తుంది. ప్రస్తుతం ఇక్కడైతే సముద్రపు కోత తగ్గింది. అంటే సాధారణంగా ఈ సముద్రపు కోత అనేది కొన్ని నెలల్లో కొన్ని రకాలుగా ఉంటుందంట. ఇప్పుడు గతంలో ఇక్కడ సముద్రపు కోత ఈ విధంగా కోసేయడం, గ్రామాన్ని ముంచివెత్తడంతో ప్రస్తుతం ఈ గ్రామం అంతా కూడా కొంచెం ముందుకు వచ్చేసింది. గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చేసారు. ఇక్కడ దిశ మార్చుకుని ఇప్పుడు పెదమైన వాని లంకలో సముద్రపు కోత అనేది కోస్తుంది. అసలు గ్రామస్తులు అంటే అప్పట్లో దగ్గరుండి చూసిన గ్రామ పెద్ద కూడా మనతో ఉన్నారు, వెంకటేష్లు. ఆయనతో మాట్లాడదాం. అసలు తాతయ్య గారు, నేను అక్కడెక్కడో మీ ఊరు ఉందంటున్నారు. ఎందుకు వచ్చింది మీరు? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమైంది? అసలు ముందు ఊరే ఇది ఇలా ఉండేదండి. మా తాతలు వచ్చేదానికి నువ్వు చిన్నప్పుడు ఎక్కడ ఉన్నావు? అక్కడ ఊళ్ళో ఉన్నావా, లోపల ఉన్నావా? ఏమన్నా చిన్నప్పుడు మరి సముద్రం కొట్టుకొచ్చి వెళ్తే ఇలా అలా అంత దూరం అయిపోయింది. మేము పెరిగేదానికి కట్టే ఉండి సముద్రం ఇప్పుడు కెరటాలు వస్తున్నాయి. అక్కడ చిన్నమైన సముద్రంలోనే ఉండేది ఊరు. అప్పుడు సముద్రం ఇంకా వెనక్కుండేది. మరి ఎందుకు మరి సముద్రం ఎదరికొచ్చింది? మరి చూడంటే గంగ కొట్టుకొచ్చేస్తుంది, వస్తుంది. మరి ఎంత నేను పెరిగే సొరతోళ్ళు గిరితోళ్ళు ఉన్నాయి ఇక్కడ. అప్పట్లో అప్పుడు గుడి ఉండేది, బడి ఉండేది, మీరు అందరూ అక్కడే ఉండేవారు. బడి గుడి ఇక్కడే. తుఫాన్ సెంటర్ కూడా ఇక్కడే కట్టారు. మన పెద్ద పెద్ద ఇల్లు కూడా ఇక్కడ ఉండి ఇవి కూడా ఇవన్నీ పట్ట పొలాలు ఇవి. కానీ సముద్రం కోత ముందుకు రావడం మీరంతా అప్పుడు ఇది ఆటో జడిసి ఆ దానికి తీసిపోరు. తీసుకెళ్ళిపోయి సున్నా వచ్చాక తలాలు చెర్రెళ్ళ తలాలు ఎక్కడ కట్టుకున్నాం. మరి ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి మీరు ఎలా తిరుగుతూ ఉంటారు? మీకు ఏమన్నా భయం వేస్తుందా? మేము గతంలో అక్కడెక్కడో ఉండేవాళ్ళమని మీకు ఏమన్నా భయం? అంటే భయం అంటే అనుకుంటారా మీరు ఎప్పుడైనా మేము ఎలా వచ్చినప్పుడు? అది అలా ఇప్పుడు వచ్చేసావా ఎలా వచ్చేది సముద్రం కెరటం అలాగా ఓసానికి అదొక కొట్టుపోయింది.
నీకు ఏమైనా పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయా లోపల ఉండేవాళ్ళు ఏమో రా బాబు మన ఊరు ఎక్కడో ఉంటుంది బాబు ఇప్పుడు ఎక్కడ ఏంటి అంటారు అనుకుంటావు గుర్తొస్తుంది మీకు ఊరు అదే ఇదేంటి అక్కడ ఊరు ఎలా ఉందంటే అలా ఉండేది లోపల దేవనామా ఇంకా ఇట్టే కాలం ఉండేది. ఎన్ని ఇల్లులు ఉండే లోపల అప్పట్లో ఉండి అండి ఊరు ఉండేది మాకు ఇక్కడ ఊరే ఉండేది ఊరే సముద్రంలో కలిసిపోయింది ఇక ఈ కాడ ఉందా ఇది అంతా వెళ్ళిపోయింది మొత్తం అర్థమైందా? ఎంతమంది ఉండేవారు అప్పుడు ఉండేవాళ్ళు 200 మంది ఉండేవారు పిల్ల పేరుకాక అక్కడ మీకు నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనే అది ఏంటంటావా దేవుడి చూద్దాం తప్ప మనం వాళ్ళేం కాదు. ప్రకృతి విపత్తులు ఇంకా అలా వచ్చేసి ఇప్పుడు మీకు బాగానే ఉందా ఇప్పుడు ఏముంది అక్కడికి వెళ్ళాం కదా బాగానే ఉంది. బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ కోత ఏమి లేదా మాత అదిగో అక్కడ దాకా వచ్చిందా అది అక్కడ ఊరికెళ్ళింది దీనికి ఆ నుంచి అమెరికా నుంచి అది అక్కడ ఊరికెళ్ళింది మళ్ళీ పైరు కత్తిస్తుడు కత్తిరి ఎత్తుండే అది వాళ్ళు మళ్ళీ కొట్టుకొస్తుంది. అప్పుడు నువ్వు ఉన్నప్పుడు మీది బిల్డింగా తాటాకిల్లా అవన్నీ తాటకెళ్ళా తాటాకిల్లులే బిల్డింగ్ ఏమన్నా ఇద్దే గుడిను ఇద్దే గుడి మునిగిపోయింది పడిపోయి పడిపోయింది సముద్రంలో కలిసిపోయింది ఆగింది కిందకి కట్టిన వల్ల ఆగింది ఆగింది గుడి బడి అన్నీ మొత్తం కలిసిపోయినాయి చూసారు కదండి ప్రకృతి ప్రకోపిస్తే ఎంత విధ్వంసం జరుగుతుందనే దానికి మనకి పశ్చిమ గోదావరిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే ఉదాహరణ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు మనతో గతంలో అదిగదిగో అక్కడెక్కడో మా ఊరు ఉండేది అని వెంకటేశ్వరరావు మనతో చెప్తున్నారు చిన్నతనంలోనే నేను అక్కడెక్కడో లోపల ఉండేవాళ్ళం రాను ఈ సముద్రపు కెరటాలకి మొత్తం ఊరు మునిగిపోయింది మా అన్నీ 200 పైగా ఇల్లు ఉండేవి అవన్నీ మునిగిపోయాయి బడి ఉండేది గుడి ఉండేది అసలు గుడి రూపురేఖలే లేవు ఇప్పుడు ఏదో ఇది కొంచెం బలంగా కట్టడం వల్ల ఈ తుఫాన్ షెల్టర్ అన్న ఆగిందని అయితే స్థానికులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ నర్సాపురం తీర ప్రాంతంలో ఉన్న చినమైనవాని లంకకు సంబంధించి గ్రామం అనేది సముద్రంలో ఉండేది అంటే సముద్రంలో ఉండేది కాదు సముద్రం ఇంకా వెనకకు ఉండేది ఈ గ్రామాన్ని సముద్రం ముంచెత్తడంతో వీరందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు చూసుకోవచ్చు మనం ప్రకృతి ప్రకోపిస్తే బళ్ళే కాదు గుళ్ళే కాదు ఓళ్ళను కూడా ముంచేస్తుందనే ఉదాహరణ అయితే ఇక్కడ ఈ సముద్రపు కోతను నివారించేందుకు పెదమైనవాని లంక సమీపంలో ఒక రాయి కట్ట మాదిరి ఒక పని కూడా జరుగుతుంది అక్కడ భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తు రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో అక్కడ ఒక జియో ట్యూబ్తో ఒక రకమైన గోడను నిర్మిస్తున్నారు సముద్రపు కోతను నివారించేందుకు ఏదేమైనప్పటికీ కూడా ఈ చినమైనవాని లంక ప్రజలు చాలా భయాందోళనకు గురవుతారంట ఇటువైపు వస్తే ఆ ప్రాంతాన్ని చూస్తే మేము గతంలో అక్కడ ఎక్కడో ఉండేవాళ్ళమని అయితే సముద్రం ముందుకు రావడంతో వీరు కూడా ముందుకు వెళ్ళిపోయారు ప్రస్తుతానికైతే చినమైనవాని లంక అనే గ్రామం సముద్రం లోపల ఉండేది సముద్రం ముందుకు వచ్చింది ఈ గ్రామస్తులు ఇంకా ముందుకు వెళ్ళారు భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉండాలని గ్రామస్తులు అయితే కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ చినమైనవాని లంక గ్రామం నుంచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని